Okay, hi guys, welcome back to channel Heavenly Homemade. Other bagunnara comment section lo share chesukodam asalu marchipokandi. Today is episode 1 of wedding series. So ippudu wedding season kabatti deeniki sambandhinchina oka konni episodes laga chedam anukuntunna. Meeku kuda wedding ki sambandhinchi like wedding season kabatti daniki sambandhinchi meeru bride aina or bridesmaid aina meeku elanti videos chudalanukuntunnaru ee series lo annattu nato comment section lo share cheyandi. Naaku helpful aina konni meeto kuda share chestanu. So I hope you will be kuda useful outai. Okay na? So let's get this video started. వెడ్డింగ్ అనగానే మనకి మెయిన్గా ప్రాబ్లం అయ్యేది బ్రైడ్స్కైనా బ్రైడ్మేడ్స్కైనా ఎవరికైనా కూడా బట్టలే కదా, బట్టలు జ్యువెలరీ. ఫస్ట్ మనం వాటి గురించే వెతుక్కుంటాం, వాటి గురించే టెన్షన్ పడుతూ ఉంటాం. సో నేను కొన్ని ఆప్షన్స్ చూపిస్తా. ఈరోజు ఆప్షన్స్ లెహెంగాస్. సో లెహెంగాస్ మనకి బ్రైడ్మేడ్స్కి అయితే కొన్ని యూస్ చేస్తాం, బ్రైడ్స్కి కొన్ని నేను ఆల్రెడీ చూపించాను చాలాసార్లు. సో కొన్ని సింపుల్ లెహెంగాస్ షేర్ చేస్తా మీకు హల్దీకి కానీ సంగీత్కి కానీ. ఒకవేళ మీరు బ్రైడ్స్మేడ్ అయితే మీరు ఏమంటారు పెళ్ళికి కానీ కూడా వేసుకోవచ్చు. సో కొన్ని సజెషన్స్ ఈరోజు ఆల్మోస్ట్ ఒక 6-7 లెహెంగాస్ మీతో షేర్ చేస్తాను. సో లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. ఐ హోప్ మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నా. సో వెళ్దామా ఎపిసోడ్ నెంబర్ 1. లెట్ స్టార్ట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఇది బ్రైడ్ కూడా బాగుంటుంది, లైక్ సంగీత్కి అలా పేరప్ చేసుకోవచ్చు. మంచిగా ఉంది. కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. మంచి పాప్ ఆఫ్ కలర్ కూడా బ్లూ యాడ్ అయింది కదా గ్రే మీద, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 3000 బిలో లెహెంగాస్ అండి, చాలా బాగున్నాయి. సో గేరా కూడా చాలా బాగా వచ్చింది, చాలా మంచిగా ఉంది. వర్క్ కూడా మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉంది దీనికి. సో దీనికి లైనింగ్ అన్నీ కూడా బాగున్నాయి. క్యాన్ కూడా కింద ఇచ్చేసారు. లైక్ మీకు ఇక్కడ స్టిఫ్నెస్ వస్తుంది, ఇక్కడ క్యాన్ వచ్చేస్తుంది. సో మీరు క్యాన్ సపరేట్గా మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. బట్ క్యాన్ కూడా ఒకటి ఉంటే మంచిదే. నేను అలాంటిది కూడా ఒక ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ బ్రైడ్స్కి పర్టికులర్గా ఉండాల్సిన కొన్ని ఐటమ్స్ ఏంటి అనేది. సో అవి కూడా షేర్ చేస్తా. వేడి స్టార్ట్ అయిపోయింది కదా, అసలు ఫ్యాన్ వేస్తుంటే ఫుల్ సౌండ్ వచ్చేస్తుంది వీడియోలో. సో ఇక్కడేమో ఏసీ లేదు, ఇక్కడ ఒకటే లైటింగ్ సెట్ అవుతుంది నాకు, అందుకే ఇక్కడే చేయాల్సి వస్తుంది. చాలామంది అంటారు ఏసీ వేసుకుని చేసుకోవచ్చు కదా అని, బట్ ఇక్కడ ఏసీ ఆప్షన్ లేదు. లోపలికి వెళ్తే లైటింగ్ సరిగ్గా రాదు, అది ప్రాబ్లం అనమాట. సో ఇది అందుకే ఫుల్ ఆయిస్ పడుతూ చెప్తున్నాను. సో ఇదనమాట ఫస్ట్ ఆప్షన్. మీరు సంగీత్కి, మీరు ఒకవేళ బ్రైడ్ అయినా కూడా సంగీత్కి చాలా బాగుంటుంది, కొంచెం యూనిక్గా ఉంటుంది. లైట్ కలర్ ప్లస్ దాని మీద మొత్తం వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కాబట్టి. సో ఇది అండ్ దీనికి ఇది దుపట్టా కూడా మంచిగా జార్జెట్ వచ్చింది. కిందది కూడా మనకి జార్జెట్ వస్తుంది. సో ఫ్లోయిగా ఉంటుంది అనమాట. డ్యాన్స్ వేయడానికి దానికి కూడా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది ఇలాంటి దుపట్టా ఉంటే. సో నా సజెషన్ అయితే ఇది సంగీత్కి వేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. మెయిన్గా బ్రైడ్ అయితే, మిగతా వాళ్ళు వేసుకోవచ్చు కావాలనుకుంటే, అంటే బ్రైడ్ ఇంకా కొంచెం గ్రాండ్గా కావాలనుకుంటే ఇది బ్రైడ్స్మేడ్ వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఇది బ్లౌజ్ కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు. చాలా బ్యూటిఫుల్ ఉంది. కలర్ కూడా బాగుందండి. నైట్ టైం చాలా బాగా కనిపిస్తుంది ఇది, అంటే దీనికి చిప్ వర్క్ ఉందన్నమాట. సో నైట్ టైం మీకు లైట్స్కి బాగా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. సో అది ఫస్ట్ ఆప్షన్. అండ్ సంగీత్కి ఇంకొక ఆప్షన్ చూపిస్తా. డార్క్ కలర్ వేసుకోవాలంటే కొంతమంది డార్క్ కలర్స్ కూడా వేసుకుంటారు, ఎస్పెషల్లీ ఇలాంటివి, బికాస్ నైట్ టైం ఆ లైట్స్కి జిగెల్ అంటూ కనిపిస్తాం. ఇది కొంచెం సింపుల్ ఆప్షన్. సో బ్రైడ్స్మేడ్ అయినా వేసుకోవచ్చు. ఇది ఎక్కువ గేరా లేదనమాట, ఇది కూడా జార్జెట్టే, సింపుల్ ఉంది. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే ఫుల్లీ స్టిచ్డ్ అనమాట. ఇది మళ్ళీ మనం స్టిచ్చింగ్ ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు. వావ్ అంటే వావ్ ఉంది, మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగా కనిపిస్తుందో. ఎంత లైట్స్లో అయితే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నైట్ టైం. మెయిన్గా బ్రైడ్స్ అయినా కూడా వేసేసుకోవచ్చు. బ్లూ అండి, ఇది బ్లాక్ కాదు. సో హ్యాపీగా మీరు కూడా వేసుకోవచ్చు ఎవరైనా సరే. సో ఇదొక ఆప్షన్ సంగీత్కి. ఓకే, ఇది మంచిగా లెంత్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. మీకు కొంచెం గేరా ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే క్యాన్ వేసుకోవచ్చు. అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్, మొత్తం చిప్ వర్క్ అనమాట. ఇది ఎక్కువ చిప్ వర్క్, డార్క్ కలర్ మీద చిప్ వర్క్ రావడం వల్ల ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. చిప్ వర్క్ కూడా కొంచెం మిర్రర్ చిప్ అనమాట. సో దానివల్ల ఎక్కువ కనిపిస్తుంది. ఇది దీని మీద ఇందాక చూపించిన దాని మీద కూడా ఫుల్ చిప్ వర్క్ ఉంది, ఎంబ్రాయిడరీ ఉంది, చిప్ వర్క్ ఉంది, కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది. లైట్ కలర్ కదా. ఇది నెట్ వచ్చింది, చిన్న బార్డర్ వచ్చి
మీరు ఒకవేళ బ్రైడ్స్ మేడ్ అయితే బాగుంటుంది. ఇది బ్రైడ్స్ కంటే కూడా, బ్రైడ్స్కి ఇంకా ఆప్షన్ చూపిస్తాను నేను మీకు. ఐ మీన్ వెడ్డింగ్కి మీరే బ్రైడ్ అయితే ఇంకొక ఆప్షన్ వచ్చి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎక్కువగా లైట్ కలర్సే ప్రిఫర్ చేయండి మీరు ఒకవేళ బ్రైడ్ అయితే. సో నైట్ టైం లైట్ కలర్స్ వేసుకోవడం వల్ల మీరు ఇంకా ఎన్హాన్సింగ్గా కనిపిస్తారు డార్క్ కలర్స్ కంటే. డార్క్ కలర్ అంటే కలిసిపోతారు, సో అందుకే చెప్తున్నా. బ్రైడ్ మేడ్కి బాగుంటుంది డార్క్ కలర్స్ వేసుకున్నా లైట్ కలర్స్ వేసుకున్నా ఏదైనా పర్లే. ఇది ఫుల్ గోల్డ్ అనమాట. ఇవి కొన్ని సంగీత ఆప్షన్స్ చూపిస్తున్నాను నేను మీకు. మీరు తర్వాత లేదు నేను వేరే దానికి రిసెప్షన్కి వేసుకుంటానంటే కూడా బ్రైడ్స్ మేడ్కి వేసుకోవచ్చు, మనం స్టైల్ చేసే దాన్ని బట్టి. ఇదైతే ఫుల్ నెట్ అనమాట, ఫుల్ వర్క్. ఇది కూడా గోల్డ్ వర్క్ వచ్చింది దీని మీద అంతా కూడా. కింద క్యాన్ కూడా ఇచ్చారు, మంచి గేరా వచ్చింది. ఓకేనా, చూడండి క్లోజ్లో కూడా చూపిస్తున్నాను. వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సంగీత్కి ఎక్కువ గోల్డ్ వేసుకుంటాం కదా, బ్రైడ్స్ మేడ్కైనా కూడా బాగుంటాయి ఇవి. ఇది ఫుల్ వర్క్. సో ఇదేంటంటే నెక్ ఇదేమీ ఇవ్వలేదు మనకి. సో ఏమంటే మనం హ్యాపీగా కావాల్సినట్టు కుట్టించేసుకోవచ్చు. కావాలంటే దీన్ని క్రాప్ టాప్ లాగా లేదా ఫ్రాక్ లాగా అనార్కలి లాగా కూడా మనం స్టిచ్చింగ్ చేయించేసుకోవచ్చు. ఓన్లీ పైన ఓవరాల్గా వర్క్ ఇచ్చేసారు, సో ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ హల్దీ విషయానికి వచ్చేసరికి ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్లోరల్ లెహెంగా, చాలా నచ్చింది నాకు. మీరు హల్దీకి వేసుకోవచ్చు లేదా మీరు ఇష్టం. మీరు తర్వాత వేరే దానికి స్టైల్ చేసుకుంటా అన్నా కూడా చేసుకోవచ్చు. క్వాలిటీ మాత్రం అద్దిరిపోయింది. మీరు ఒకవేళ బ్రైడ్ మేడ్ అయితే కనుక సింపుల్గా రిసెప్షన్కి కూడా మీరు వేసేసుకోవచ్చు. సో ఇలా పెద్ద బార్డర్ వచ్చింది, మిగిలినంతా ఫ్లోరల్ అనమాట. క్రష్ టైప్ వచ్చింది ఇలాగా, చాలా బాగుంది. లైనింగ్ అన్నీ కూడా బాగా ఇచ్చారనమాట. మంచి గేరా ఉంది. అండ్ క్యాన్ కూడా చాలా పెద్దగా ఉంది. సో మీరు వేసుకుంటే కూడా చాలా ఫ్లోయిగా చాలా చాలా బాగుంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. నాకు ఇది చూసేసరికి భలే అనిపించింది. దట్ ఇది 2500 ఆ రేంజ్లోనే ఉంది. సో ఆ రేంజ్కి అయితే మాత్రం చాలా బాగున్నట్టే. ఇంకా కలర్స్ కూడా ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి. మీకు వేరే కలర్ ఆప్షన్స్ నేనైతే ఇది హల్దీకి అన్నట్టుగా తీసుకున్నాను, మెయిన్గా హల్దీకి అన్నట్టు తీసుకున్నా. సో కాబట్టి హల్దీకి చాలా బ్యూటిఫుల్ కనిపిస్తాము ఒకవేళ వేసుకుంటే కనుక. సో పిక్చర్స్లో అది కూడా బాగా వస్తుంది. ఇది మొత్తం ఫుల్ వర్క్ అనమాట. బ్లౌజ్ మొత్తం వర్క్ వచ్చేసింది. ఓకే, కామన్ వర్క్ వచ్చింది. సో మనం కావాలంటే అలా స్టిచ్చింగ్ చేయించేసుకోవచ్చు. సారీ రివర్స్లో చూపించాను. ఇదిగోండి ఫుల్ వర్క్ అనమాట, చిప్ వర్క్. ఓకే, సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి లైనింగ్ కూడా ఇచ్చేసారు. ఆఖరికి మనం లైనింగ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ స్టిచ్చింగ్కి మాత్రం పే చేసుకుంటే చాలు, బ్లౌజ్ స్టిచ్చింగ్కి. అండ్ దుపట్టా వచ్చేసి సేమ్ ఫ్లోరల్ దుపట్టా వచ్చింది. మీరు కావాలంటే క్రాప్ టాప్ లాగా దాన్ని స్టిచ్చింగ్ చేయించుకుని సైడ్కి దుపట్టాలా కూడా వేసేసుకోవచ్చు. లెంత్ అండ్ విత్ అయితే బాగున్నాయి. ఇది కూడా జార్జెట్ అనమాట, చాలా సాఫ్ట్ మెటీరియల్. సో చాలా బాగుంది, కంఫర్టబుల్ ఉంటుంది. మెయిన్గా మనకి లెహెంగాస్ దుప్పటాసే మనం కంఫర్టబుల్గా ఉంటాయా లేదా అని చూసుకుంటాం కదా. మెయిన్గా చాలా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో అదొక ఆప్షన్. ఇక హల్దీకి, సో హల్దీకి మెయిన్గా చాలా ఆప్షన్స్ చూపించాను, బ్రైడ్కి చాలా ఆప్షన్స్ చూపించాను. కానీ ఈ సంగీత్కి ఎక్కువ ఆప్షన్స్ చూపించలే, అందుకే కొంచెం ఎక్కువ సంగీత్ ఆప్షన్స్ చూపించాను అనమాట ఈసారి. అండ్ నెక్స్ట్ వచ్చి సింపుల్గా మీరు ఒకవేళ బ్రైడ్స్ మేడ్ అయితే ఇవి కూడా ట్రై చేయొచ్చు. ఇవి చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయి. ఇదిగోండి కలర్స్ చాలా బాగున్నాయి. నేను వచ్చాక అసలు అబ్బా ఇంత తక్కువ ప్రైస్లో ఎంత బాగా వచ్చాయా అన్నట్టు అనిపించింది నాకు. కలర్ చూసారా, అంత బ్యూటిఫుల్ రాణి పింక్ షేడ్. దీంట్లో 6 కలర్స్ ఉన్నాయి మొత్తం. దట్టు ఇది 800 ఆ రేంజ్లో వచ్చాయన్నమాట. ఈ పర్టికులర్ ఈ లెహెంగా ఇంకొకటి చూపిస్తాను, అది కూడా సేమ్ 800 ఆ రేంజ్లోనే వచ్చాయి. నేను ప్రైస్ చూసి షాక్ అయిపోయాను. ఎందుకంటే జనరల్గా అమెజాన్లో ఆ బడ్జెట్లో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఉంటాయి కానీ ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే రివ్యూస్ లేకపోతే కొంచెం భయపడతాం కదా. మీషోలో ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను అలాంటివి. బట్ ఫస్ట్ టైం నేను అమెజాన్లో ట్రై చేశాను. ఇవి చాలా బ్యూటిఫుల్ ఉంది. చూసారా, లైనింగ్ కూడా ఇచ్చేసారు. క్యాన్ అయితే ఏమి ఇవ్వలేదు దీనికి. మనం క్యాన్ సపరేట్గా వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. చూసారా, బార్డర్ మొత్తం ఎంబ్రాయిడరీ అనమాట, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో చిన్నపిల్లలకి వేయాలన్నా కూడా హ్యాపీగా వేయచ్చండి, బికాజ్ హెవీగా లేదు, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అనమాట. గేరా కరెక్ట్గా ఉంది, మరీ తక్కువ ఏం లేదు, మరీ ఎక్కువ కూడా లేదు, సమానంగా ఉంది. అండ్ ఇది బ్లౌజ్, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు. మీరు బ్రైడ్స్ మేడ్ అయితే హ్యాపీగా వేసుకోవచ్చు. ఇది లెహెంగాస్ ఒకవేళ వేసుకోవాలనుకుంటే, అందరూ లెహెంగాస్ కంటే ఈ మధ్య అందరూ పట్టు చీరలు కట్టేసుకుంటున్నారు కదా. బ్రైడ్స్ మేడ్ అయినా బ్రైడ్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు, అందరూ పట్టు చీరలు కట్టుకుంటున్నారు. సో ఇదో దుప్పట్టా, ఏదైనా రిసెప్షన్కి అలా కూడా పోనీ కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు. బోల్డ్ ఉంటాయి పెళ్ళిలో, బోల్డ్ ఈవెంట్స్ ఉంటాయి. ఏదో ఈవెంట్కి మనం
పేర్ చేసుకోవచ్చు. ఈవెంట్కి తగ్గట్టు పెళ్ళికి కొంచెం ఇంకా హెవీగా అవ్వాలనుకుంటే పట్టు చీరలు కట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ అలా అనుకోండి మరీ హెవీగా పట్టు చీరలు కట్టుకెళ్ళాం కదా, ఇంట్లో వాళ్ళు అయితే కట్టుకుంటాం ఎక్కువ పట్టు చీరలు అవి. సో కొంచెం చిన్నపిల్లలు ఫ్రెండ్స్ ఇలా అనుకోండి కట్టుకోం కదా, అలాంటప్పుడు సింపుల్ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ వచ్చి ఇది కూడా సేమ్ అదే రేంజ్ 800 ఆ రేంజ్లోదే. మంచి కలర్, దీని మీద ఇంకా ఫుల్ పైన కూడా వర్క్ చాలా డిఫరెంట్గా వచ్చిందనమాట. దీని కూడా క్యాన్ రాలేదు అండ్ చాలా సాఫ్ట్ ఉంది, చాలా బాగుంది. అసలు వర్క్ కూడా చాలా డిఫరెంట్గా కనిపించింది నాకు చూడగానే. మొత్తం గోల్డ్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట, థ్రెడ్ ఎంబ్రాయిడరీ. దీని కూడా ఫుల్గా మంచిగా లైనింగ్ ఇచ్చేసారు. గేరా కూడా ఇనఫ్ కరెక్ట్గా అది ఎలా వచ్చింది ఇది అలాగే వచ్చింది. జస్ట్ క్యాన్ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ కొంచెం హెవీగా కావాలి అనుకుంటే. ఒక క్యాన్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ వస్తుంది. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ ప్లెయిన్ ఇచ్చారు. అండ్ దుపట్టా వచ్చేసి అది నెట్ వచ్చింది కదా, ఇది జార్జెట్. సో ఇది జార్జెట్ వచ్చింది, మనకు క్యారీ చేయడానికి కూడా కంఫర్టబుల్ ఉంటుంది. ఫుల్ సైడ్లో కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చేసారనమాట. సో లెంత్ విత్ అయితే కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. నేనైతే 800 రేంజ్లో ఇంత మంచిగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ టైం నేను అమెజాన్ ఇంత తక్కువ రేంజ్లో తీసుకోవడం లెహెంగాస్. ఎక్కువ కొంచెం కాస్ట్లీ పెడతాను, క్వాలిటీ చాలా బ్యూటిఫుల్ వస్తాయి. ఇప్పటికి చాలా తీసుకున్నా, లైక్ ఆల్మోస్ట్ లెహెంగాస్ చాలా వరకు తీసుకున్నాను అమెజాన్లో. కానీ 3000-2500 రేంజ్లోనే తీసుకున్నాను ఎక్కువ. సో ఇంట్లో అందరికీ ఆల్మోస్ట్ ఇచ్చానమాట. సో ఐ హోప్ మీకు ఇవి కూడా హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను. కొన్ని బడ్జెట్లో కూడా చూపించాను, మరీ ఎక్కువ బడ్జెట్ ఏం కాదు. ఇవన్నీ కూడా 2000 ఆ రేంజ్లోవే ఆల్మోస్ట్. పైనుండి అయితే 800 రేంజ్లోవే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ పర్చేస్ చేసుకోండి, లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. బ్రైడల్ సిరీస్లో ఇంకెలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.